హనుమాన్ బాల్యం, వీరత్వానికి తొలి అడుగులు. అంజనాదేవి గర్భంలో జన్మించిన శిశువు అతి విశిష్టుడు. వాయుదేవుని ఆశీర్వాదంతో పుట్టిన ఆ బాలుడు అంజనేయుడు, తరువాత కాలంలో హనుమాన్గా ప్రసిద్ధి చెందాడు. పుట్టినప్పటి నుంచే అతనిలో అపారమైన శక్తి, చురుకుదనం కనిపించేవి. ఒక రోజు ఉదయం, ఎర్రగా మెరిసే సూర్యుణ్ణి చూసి, అది ఒక పెద్ద పండులా అనిపించింది హనుమాన్కు. ఆకలితో ఉన్న బాల హనుమాన్, అమ్మా, పండు అంటూ ఆకాశంలోకి ఎగిరిపోయాడు. సూర్యుని పట్టుకోవడానికి అతను ఆకాశాన్ని చీల్చుకుంటూ వెళ్లడం చూసి దేవతలు ఆశ్చర్యపోయారు. ఇంద్రుడు ఇది లోకానికి ప్రమాదమని భావించి, తన వజ్రాయుధంతో హనుమాన్పై దాడి చేశాడు. ఆ దెబ్బతో హనుమాన్ గడ్డం విరిగిపోయింది. తన కుమారుడికి జరిగిన అన్యాయాన్ని చూసి వాయుదేవుడు కోపంతో లోకమంతా గాలిని ఆపేశాడు. దాంతో భూమిపై జీవులు శ్వాస తీసుకోలేక బాధపడ్డారు. దేవతలందరూ బ్రహ్మదేవుని ఆశ్రయించి, హనుమాన్ను క్షమించాలని ప్రార్థించారు. బ్రహ్మదేవుడు హనుమాన్ను ఆశీర్వదించి, అతనికి అమితమైన బలాన్ని, చిరంజీవిత్వాన్ని ప్రసాదించాడు. ఇంద్రుడు కూడా అతని గడ్డాన్ని తిరిగి సరిచేశాడు. అప్పటినుంచి అతను హనుమాన్గా ప్రసిద్ధి చెందాడు. బాల్యంలో హనుమాన్ చాలా అల్లరి చేసేవాడు. ఋషుల ఆశ్రమాల్లోకి వెళ్లి, వారి తపస్సును ఆటపట్టించేవాడు. దాంతో కోపించిన ఋషులు, అతని శక్తిని కొంతకాలం మర్చిపోవాలని శాపమిచ్చారు. కాని ఆ శక్తి అవసరమైనప్పుడు గుర్తుకు వస్తుందని వరం కూడా ఇచ్చారు. ఆ శాపమే, తరువాత రామకార్యంలో హనుమాన్కు తన అసలైన శక్తిని గుర్తుచేసింది. బాల్యంలో మొదలైన ఆ వీరత్వమే, తరువాత లంకాదహనం, సీతాన్వేషణ వంటి మహా కార్యాలకు పునాది అయ్యింది.